ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ ఆర్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. చిన్నారి ఆరోగ్యం అనేటువంటి కార్యక్రమాన్ని మన కలెక్టర్ ప్రశాంతి గారు ఒక ప్రత్యేక కార్యక్రమంగా రూపకల్పన చేసి ఈ రోజు నుంచి అమలు చేసేటువంటి సందర్భంలో వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో ఎవరైతే 6 నెలల నుంచి 6 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి రమారమి 1448 మంది చిన్నారులు, మరో 300 మందిని కూడా కలుపుకుని 1700 మంది చిన్నారులకి మనం ఈ పౌష్టికాహారం కిట్లను అందజేయడం అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానికి ఆర్థిక పరంగా సహకారం అందిస్తున్నటువంటి గెయిల్ వారికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది కేవలం పౌష్టికాహారాన్ని అందించేటువంటి కిట్గా మాత్రమే కాకుండా ఒక సమగ్రమైనటువంటి చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమంగా దీన్ని పూర్తిగా రూపకల్పన చేశారు. ఆ ప్రకారం మనం తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించటం, అదేవిధంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేలా చేయటం, దాంతోపాటు క్రమం తప్పకుండా ఈ పౌష్టికాహారాన్ని వారు తీసుకునేలా చేయటం, దానికి సంబంధించినటువంటి మందులు ఏవైనా అవసరమైతే అవి కూడా క్రమం తప్పకుండా ఇచ్చేలా ఏర్పాటు చేయటం, ఇలా చూసుకున్నప్పుడు ఇది ఒక సమగ్రమైనటువంటి చిన్నారుల ఆరోగ్య కార్యక్రమంగా రూపుదిద్దుకుంటుంది. అందుకే దీన్ని కేవలం ఐసిడిఎస్ వారు మాత్రమే కాకుండా వారు అవగాహన కల్పించడం, చిన్నారులను సాకటం ఇవన్నీ వారు చేస్తారు. వారితో పాటు వారి ఆరోగ్యాల గురించి ప్రధానమైన ఆలోచన చేయాలి కనుక డిఎంఎడ్హెచ్ఓ గారి నేతృత్వంలో వారి సిబ్బంది కూడా ఇందులో పాల్గొని పూర్తిగా చిన్నారుల్ని ఆరోగ్యపరంగా ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ జిల్లా నుంచే ప్రారంభమైన ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం కూడా రెప్లికేట్ చేసి ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా అక్కడ పూర్తి స్థాయిలో అమలు చేసి రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి, ముఖ్యంగా భావి భారత పౌరులుగా తయారయ్యేటువంటి చిన్నారుల యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక రాబోయే రోజుల్లో హ్యూమన్ రిసోర్సెస్ అనేవి చాలా ప్రధానమైన అంశం అవుతుంది. అందువల్ల పిల్లల్ని ఎక్కువ కనాలనేటువంటి మాటను కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. దాంతోపాటు కంఠం మాత్రమే కాకుండా పిల్లల్ని ఆరోగ్యంగా పెంచడం అనేటువంటిది కూడా మనకు చాలా ముఖ్యమైన అంశం. వారు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందనేటువంటి మాటను మనం నమ్ముతాం కనుక ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సంస్థలు మాత్రమే పాల్గొనడం కాకుండా ప్రజాబాహుళ్యం కూడా, పౌర సమాజం కూడా, ఎన్జిఓలు కూడా అందరూ పాల్గొని సంపూర్ణంగా దీన్ని అమలు చేయడానికి వీలుగా ముందుకు వెళ్ళాలనేటువంటి మాటని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాలు రూపుదిద్దినటువంటి కలెక్టర్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అనే పేరుతో ఒక ప్రోగ్రామ్ ఉండేది. అందులో సామ్ అండ్ మ్యామ్ చిల్డ్రన్ కి న్యూట్రిషన్ సపోర్ట్ ఇచ్చేవారు. దాని రిజల్ట్స్ చాలా బాగున్నాయి అని గుర్తించి దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా మనకి ఈ అంబ్రెల్లాలోకి రావాల్సిన పిల్లలు, సికిల్ సెల్ ఎనీమియాతో సఫర్ అవుతున్న పిల్లలు, అలానే మనకి ట్యూబర్క్యులోసిస్తో సఫర్ అవుతున్న పిల్లలు, తల్లిదండ్రుల ద్వారా ఎయిడ్స్ వచ్చి దాంట్లో కొన్ని ఆరోగ్య సమస్యలతో సఫర్ అవుతున్న పిల్లల్ని మనం ఇలా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళతో పాటుగా తలసీమియా పిల్లల గురించి మీ అందరికీ తెలుసు. వాళ్ళకి టైం టు మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లలందరినీ కూడా మనం ఒక దగ్గరికి చేర్చి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మంత్కి కావాల్సిన క్యాలరీస్ని క్యాలిక్యులేట్ చేసి ఒక న్యూట్రిషనిస్ట్ ద్వారా దానికి సరిపడే మనము సరుకుల్ని అందించడం జరుగుతుంది. ఇది ఓన్లీ న్యూట్రిషనల్ సపోర్టే కాదు, సో వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వాల్సిన ట్రైనింగ్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే న్యూట్రిషన్ ఎంత ఇంపార్టెన్సో అక్కడ పేరెంటల్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్. జనరల్గా మన ఇంట్లో ఎవరైనా ఒక పిల్లవారికి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి తెలియకుండా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాబ్లం గురించి మనం ప్రతిసారి వాళ్ళకి గుర్తు చేసేటట్టుగానే మనం చేస్తే అప్పుడు వాళ్ళు దానివల్ల కొంత నిరుత్సాహానికి లోనయ్యే అవకాశం అనేది ఉంటుంది. అరే నాకు ఏదో ప్రాబ్లం ఉందేమో, సో నేను అందరి పిల్లల్లా కాదేమో. సో ఇందులో న్యూట్రిషన్ కిట్ ఇస్తూనే ఆ పేరెంట్స్ని ఆ పిల్లలు ఎలా డీల్ చేయాలి, అలానే మన అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఎవరైతే టీచర్స్ అండ్ ఆయాస్ ఉంటారో వాళ్ళకి కూడా మనం పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. సో ఈ పిల్లల్ని ఎలా డీల్ చేయాలి, వీళ్ళకి ఇవ్వాల్సిన న్యూట్రిషన్ ఎలా అందించాలి, వీళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావాలి అనేటప్పుడు మనం ఎటువంటి ఎన్వైరన్మెంట్ని కల్పించాలి
అనేది ఆ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ కూడా ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యింది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.